నోబడీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని నామాన్ని ఎరిగి ప్రార్థన చేస్తుంటారో వారికే ముందు మారు మనసు కావాలి. ఈ రోజుల్లో అనుకుంటారు చాలా మంది, మాకు మారు మనసు ఏంటని. దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము దేవుని సన్నిధిలో చేరాలంటే, దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే, దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే యేసుని తెలుసుకోవడం మాత్రమే కాదు, మారు మనసు పొంది దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తామో, దేవునికి సరిపడే వ్యక్తులుగా మనం ఉంటామో, పరిశుద్ధమైన జీవితాన్ని మనము అనుసరిస్తామో, దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని దీవించడం ఖాయం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంతో నింపబడతాం. దేవునికి రాజ్యంలో ప్రవేశించాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అంతమంది వెళ్ళిపోరు. ఎవరు పడితే వారు వెళ్ళిపోవడం